బంగ్లాదేశ్‌లో మన దేవాలయాలు కూలుస్తున్నారు. ఆహ్, అక్కడ మొన్న వరదల్లో కొట్టుకుపోతున్నోళ్ళందరికీ భోజనాలు బెట్టి, మునిగిపోయినటువంటి వాళ్ళకి పడవల్లో వెళ్ళి మరి భోజనాలు, మంచినీళ్ళు, మజ్జిగ ఇచ్చొచ్చినటువంటి ఇస్కాన్ వాళ్ళనే తీసుకెళ్ళి ఆ గురువుగారిని జైల్లో బెట్టి, దైవద్రోహ కేసులో ఇప్పటికి గూడా బయటికి రానీయకుండా ఏడిపించుకు తింటున్నారు. అది బంగ్లాదేశ్ యాటిట్యూడ్. అక్కడ గుళ్ళని దాడి జేయడం, గుళ్ళల్లో పూజలు కానీయకుండా జేయడం, విగ్రహాల ద్వారం. అదే మనకి ఈ బంగ్లాదేశీ వాళ్ళు హైదరాబాదు, బెంగుళూరు లాంటి నగరాలకి వైద్య సేవల కోసం వస్తుంటారు. అక్కడ ఉండకపోవడం వల్ల. అలా వచ్చినటువంటోళ్ళు నారాయణ హృదయాలయ ఏదైతే నారాయణ హాస్పిటల్ బెంగుళూరులో ఉన్నటువంటి హాస్పిటల్‌కి వస్తుంటారు. ఈ బంగ్లాదేశీ ముస్లిముల కోసం అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఆహ్, ప్రత్యేకించి ఒక నమాజ్ చేసుకోవడానికి ప్లేస్ పెట్టారు. రోజు అక్కడ నమాజ్ చేసుకుంటుంటారాళ్ళు. అంటే వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళు ఇక్కడికి ట్రీట్మెంట్‌కొచ్చినా వాళ్ళ కోసం ఏర్పాటు చేసాం మనం. అదే వాళ్ళ దేశంలో అక్కడే బ్రతికే వాళ్ళ గుళ్ళని మాత్రం కూల్చేస్తారు. అది వాళ్ళకి మనకున్న తేడా.